లోకేష్ కు పట్టాభిషేకం. రాజకీయాల్లో వారసత్వం ఒక వరం అయితే ఆ వారసత్వాన్ని నిలబెట్టుకోవడం ఒక సవాల్. నారా లోకేష్ రాజకీయ ప్రస్థానం కూడా సరిగ్గా ఇలాగే మొదలైంది. ప్రత్యర్థుల నుంచి పప్పు అనే ఎద్దేవా, తెలుగు రాదనే విమర్శలు, మంగళగిరిలో తొలి ఓటమి, ఇవన్నీ ఒక సాధారణ నాయకుడిని కుంగదీసేవే. కానీ లోకేష్ మాత్రం వాటిని తన ఎదుగుదల సోపానాలుగా మలుచుకున్నారు. నేడు టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టే స్థాయికి ఎదిగారు. గూగుల్ డేటా సెంటర్ లాంటి సంస్థలను రాష్ట్రానికి రప్పిస్తూ ఐటీ మంత్రిగా తన ముద్ర వేస్తున్న లోకేష్ ప్రయాణం ఇప్పుడు యువతకు స్ఫూర్తిదాయకంగా మారింది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. 2013లో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన లోకేష్ తొలి నాళ్లలో తీవ్రమైన ట్రోల్స్ ను ఎదుర్కొన్నారు. తెలుగు ప్రసంగాల్లో తడబాట్లు, ఉచ్చారణ దోషాలపై వైసీపీ నేతలు దెప్పిపొడిచారు. వర్ధంతికి జయంతికి తేడా తెలియదని హేళన చేశారు. 2019 మంగళగిరి ఓటమి తర్వాత ఆయన రాజకీయ భవిష్యత్తుపై అనేక సందేహాలు రేకెత్తాయి. అయితే లోకేష్ ఎక్కడా వెనక్కి తగ్గలేదు. తన ఫిట్నెస్ పై దృష్టి పెట్టడంతో పాటు తెలుగు భాషపై పట్టు సాధించేందుకు నిరంతరం శ్రమించారు. మాటలతో కాకుండా చేతలతోనే సమాధానం చెప్పాలని నిశ్చయించుకున్నారు. నారా లోకేష్ లోని అసలైన నాయకుడిని ప్రపంచానికి పరిచయం చేసింది యువగళం పాదయాత్ర. 3000 కిలోమీటర్లకు పైగా సాగిన ఈ యాత్రలో ఆయన సామాన్య ప్రజలతో మమేకమయ్యారు. ఏసీ గదులకే పరిమితమయ్యే నాయకుడు కాదని నిరూపించుకున్నారు. అదే సమయంలో చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు లోకేష్ వ్యవహరించిన తీరు అమోఘం. ఢిల్లీ స్థాయిలో లాబింగ్ చేయడం, నేషనల్ మీడియాలో వాదనలు వినిపించడం ద్వారా జాతీయ స్థాయిలోనూ తన ప్రభావం చాటారు. రెడ్ బుక్ కాన్సెప్ట్తో కార్యకర్తల్లో ధైర్యం నింపారు. ప్రస్తుతం ఏపీ ఐటీ విద్యాశాఖ మంత్రిగా లోకేష్ సరికొత్త పంథాను అనుసరిస్తున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడంలో ఆయన దూకుడు కనిపిస్తుంది. గూగుల్ డేటా సెంటర్ వంటి దిగ్గజ సంస్థలను రప్పించడంలో కీలక పాత్ర పోషించారు. అటు పవన్ కళ్యాణ్ను పవన్ అన్న అని సంబోధిస్తూ కూటమిలో సమన్వయకర్తగా నిలిచారు. ఏప్రిల్ 15న టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఆయన నియమితులవ్వడం చంద్రబాబు తర్వాత పార్టీలో తిరుగులేని నేతగా ఆయన స్థానాన్ని సుస్థిరం చేసింది. అవమానాలను భరించారు, ఓటములను చవిచూశారు, కానీ పట్టు విడవకుండా పోరాడారు. అందుకే నేడు నారా లోకేష్ తెలుగు యువతకు, రాజకీయ నాయకులకు ఒక ఉదాహరణగా నిలుస్తున్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఆయన చేపట్టబోయే కొత్త నిర్ణయాలు పార్టీని మరియు రాష్ట్రాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో చూడాలి. మరి లోకేష్ ప్రయాణంపై మీ అభిప్రాయం ఏంటి? ఆయనకు దక్కిన ఈ పదోన్నత టీడీపీకి ఏ మేరకు మేలు చేస్తుంది? కామెంట్ చేయండి.